ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస విజయాలు అందుకుంది ఓ బ్యూటీ. నాగార్జున, రవితేజలతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఇక్కడ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆ హీరోయిన్ ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది. తాజాగా ఆమె లేటెస్ట్ లుక్ బయటకు రావడంతో నెటిజన్లు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆమె ఎవరు, ఎలా మారిపోయింది? హ్యావ్ ఎ లుక్. చిత్ర పరిశ్రమలో ఓ హీరోయిన్ ఒకప్పుడు ఎంతో మంది ఫేవరెట్ కల్. ఇలాంటి సన్నజాజి లాంటి అమ్మాయి కావాలని అబ్బాయిలు కలలు కనేవారు. నిజానికి కాలం గడిచే కొద్దీ లేదా ఆరోగ్య సమస్యల వల్ల కొంతమంది నటీమణులు గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. 2000 దశకంలో ఆమె సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. అందం, అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె ఎవరో కాదండోయ్, హీరోయిన్ రక్షిత. కర్ణాటకలోనే బెంగళూరుకు చెందిన అమ్మాయి. 2002లో పునీత్ రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం అప్పుతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ కాంబోలో వచ్చిన ఈడియట్ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ ఈడియట్ సినిమాతో రక్షిత కెరీర్ మారిపోయింది. దీంతో తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ఈ ముత్తుకుమ్మ శివమణి చిత్రంలో నాగార్జునకు జోడీగా అదరగొట్టింది. తెలుగు, కన్నడ, తమిళం భాషలో రాణించిన రక్షితకు అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె 2003లో సింబు నటించిన దామ్ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా అరగేట్రం చేసింది. 2004లో విజయ్ హీరోగా నటించిన మధుర సినిమాలోనూ కనిపించింది. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే 2007లో డైరెక్టర్ ప్రేమ్ ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమా రంగానికి దూరమైంది. 2014లో ఆమె బీజేపీలో చేరింది. 2022లో విడుదలైన కన్నడ చిత్రం ఏక్లవ్యలో రక్షిత ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఆమె సినిమాలో నటించలేదు. రక్షిత లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. బరువు పెరగడం వల్ల ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. సోషల్ మీడియాలో రక్షిత ఫోటోలు చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలు ఊపేసిన క్రేజీ హీరోయిన్ రక్షిత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగులో తక్కువ కాలమే ఉన్నప్పటికీ ఎన్టీఆర్ సరసన ఆంధ్రమాల, మహేష్ బాబుతో నిత్యం, నాగార్జునతో శివమణి, జగపతి బాబుతో జగపతి వంటి పెద్ద సినిమాల్లో నటించారు. ఆమె భర్త ప్రేమ్ దర్శకత్వంలో వచ్చే సినిమాలకు రక్షిత నిర్మాతగా వివరిస్తున్నారు. ఏది ఏమైనా ఈ అమ్మడు ఇండస్ట్రీలో ఏదో రకంగా వార్తలో నిలుస్తుంది.